కాళేశ్వరం ప్రాజెక్ట్ కొంతమందికి ఏటీఎం అని ఊరికే అనలేదు. అవినీతి అధికారుల నివాసాల్లో దొరుకుతున్న నగదు, ఆస్తి పత్రాలు తెలంగాణ సమాజం విస్తుపోయేవిగా ఉంటున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 2 డజన్ల మంది ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు బుక్కయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం నిజంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారింది. ప్రాజెక్టులు ఎలా కట్టకూడదో చెప్పడమే కాకుండా భారీగా అవినీతి ఎలా చేయొచ్చో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో తేటతెల్లమైంది. ఎవరెంత తిన్నారు, ఎలా తిన్నారు, డబ్బులు ఎటు నుంచి ఎటు వచ్చాయి, ఈఎన్సీ మురళీధర్ రావు బృందం అచ్చమైన బకాసురులా ఎలా మారారు, లెక్కలు వేయాల్సి వస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు చేయడం మామూలు విషయం కాదు. తీగ లాగితే డొంకే కాదు, ఊరే కదిలే పరిస్థితి వచ్చింది. భారీ సాగునీటి ప్రాజెక్టు అయిన కాళేశ్వర నిర్మాణంలో ఎవరి హస్తమెంత అనే కంటే ఎవరంత తిన్నారని ఇప్పుడు లెక్కలు వేయాల్సి వస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు చేయడం మామూలు విషయం కాదు. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ స్తంభాలు మునిగిపోయిన తర్వాత తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులను చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే క్రమంలో అవినీతికి తెరతీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. భారీగా ఎస్టిమేషన్ పెంచి ప్రాజెక్టులో అవినీతి వరద పారించారు. 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ముగించేయాల్సిన ప్రాజెక్టును 1,00,000 కోట్లు దాటించేశారు. పైగా పనులు పూర్తి చేయకుండానే అధికారం నుంచి దిగిపోయారు. ప్రాజెక్టు లక్ష్యాలను చేరుకోలేకపోయినా అవినీతి లక్ష్యాలను మాత్రం అనేక రెట్లు పెంచుకున్నారని ఇన్వెస్టిగేషన్లో తేలుతోంది. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు, ఇంజనీరింగ్ చీఫ్ అంటే ఈఎన్సీ నుంచి కింది స్థాయి ఇరిగేషన్ అధికారి వరకు కమిషన్లు అందుకున్నారు. మేడిగడ్డ కుంగుబాటుతో నాణ్యత లేకుండా నిర్మాణాలు జరిగాయని తేల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అవినీతి తిమింగలాలను బయటకు లాగే పనిలో ఉంది. కాళేశ్వరం అక్రమాలు, అవినీతిపై జస్టిస్ పినాకీ ఘోష్ కమిషన్ను రేవంత్ సర్కార్ నియమించి విచారణ జరిపించింది. విజిలెన్స్ అధికారుల నివేదిక ఆధారంగానే కాళేశ్వరం అవినీతి వ్యవహారాలు, కీలక వ్యక్తులు కోటికి పడగెత్తిన విధానం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏసీబీ రంగం ప్రవేశం చేయడంతో ప్రతి పైసా అవినీతి వెలుగులోకి వస్తోంది. కాళేశ్వరం అవినీతిలో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖకు ఇంజనీరింగ్ చీఫ్, ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ రావును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత అక్రమాలు జరిగిన తీరు ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి. ఆదాయానికి మించి ఆయన ఆస్తులు సంపాదించారని కూడా ఏసీబీ నిర్ధారించింది. అసలు మురళీధర్ రావెవరు, ఏం చేసేవారు, అవినీతిని ఎలా తారాస్థాయికి తీసుకెళ్లారు? మురళీధర్ రావు ఆస్తుల విలువ కనిష్టంగా 200 కోట్లు. మరో లెక్క ప్రకారం అది 500 కోట్లకు టచ్ అయి ఉంటుంది. హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం మోకిలాలో 6,500 చదురపు గజాల స్థలం, అంటే దాదాపు ఎకరన్నర. హైదరాబాద్ శివార్లలో 11 ఎకరాల పొలం. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో
వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, 5 స్టార్ లగ్జరీ విల్లాలు, సెలబ్రిటీ ప్రాజెక్టుల్లో కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లు, ఇవన్నీ కాకుండా ఓ సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా. సి మురళీధర్ రావు ఆస్తుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆయన ఆస్తుల మార్కెట్ విలువ 500 కోట్లను దాటిపోవచ్చని అవినీతి నిరోధక శాఖ అధికారులే అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మురళీధర్ రావు ఈఎన్సీ జనరల్గా పదవీ విరమణ పొందారు. తన పదవీ కాలాన్ని పెంచుకుంటూ కేసీఆర్ సర్కార్లో 10 ఏళ్లు ఆయనే కొనసాగారు. ఈఎన్సీ జనరల్గా అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అత్యంత కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు కొనసాగారు. పదవీ విరమణ తర్వాత మొత్తం మీద 13 ఏళ్ల పాటు ఆయన నీటిపారుదల శాఖలోనే పనిచేశారు. జూబ్లీహిల్స్, మోకిలా, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్, కోదాడ సహా మొత్తం 11 ప్రాంతాల్లో మురళీధర్ రావు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. నీటిపారుదల శాఖలో పలు కీలక విభాగాలకు మురళీధర్ రావు నేతృత్వం వహించారు. అవకాశం వచ్చిన ప్రతి చోట అవినీతి చేశారు. ప్రాజెక్టుల టెండర్లకు ఆమోదముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ సిఓటి చైర్మన్ గా పనిచేసినప్పుడు ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా అయింది. ప్రాజెక్టుల నిర్మాణ సామాగ్రి ధరలను ఎస్ఎస్ఆర్ నిర్ణయించే అధికారం కూడా సిఓటి పరిధిలోనే ఉండటంతో ఆ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నారు. నిర్దేశించిన గడువు మేరకు పనులు పూర్తి కాని టెండర్ల ప్యాకేజీల అగ్రిమెంట్లను పొడిగించడం, పనులు సకాలంలో పూర్తి కాక ధరలు పెరిగిన పక్షంలో ఆ టెండర్ ప్యాకేజీని రివైజ్ చేసే అధికారం కూడా సిఓటి కిందికే వస్తుంది. నీటిపారుదల సర్కిళ్ల నుంచి వచ్చే ప్రతిపాదనలను నిర్ధారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గానూ పనిచేశారు. తన పదవీ కాలంలో ప్రాజెక్టులకు సంబంధించి వేల ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ టర్మ్స్ కు ఆయన ఆదేశాలిచ్చారు. కాళేశ్వరం హై పవర్ కమిటీకి మురళీధర్ రావు నేతృత్వం వహించారు. బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పుతో పాటు పలు అంశాలలో ఆయనే కీలకమయ్యారు. ప్రాజెక్టుల పునరాకృతితో చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టులతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలను ఆయన హయాంలోనే నిర్మించారు. రేవంత్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కూడా పదవిలో కొనసాగిన మురళీధర్ రావు కృష్ణా జలాల అంశంపై చేసిన వ్యాఖ్యలతో పదవిని పోగొట్టుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి వెలుగు చూసిన లోపాల విషయంలో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట విచారణకు మురళీధర్ రావు హాజరయ్యారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యారు.